ఏమండి, ఆవిడ ఏమర్చి వెళ్ళింది సరే, మనం ఇంకా కన్నీళ్లు కారుస్తూ కూర్చోడమేనా? బహుశా ఎక్కడుందో తెలుసుకోవద్దా? ఏం చేద్దామంటావు? మనం ఊరంతా జల్లెడ పట్టాం, పనులను కూడా పంపాం, వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఏం చేస్తే దాని ఆచూకు దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. పోనీ నువ్వేదన్నా చెప్పు, దాని ప్రకారమే చేస్తాను. నేను సలహా ఇచ్చే స్థితిలో ఉన్నానా? నా మత స్థిమితంగా లేదు, నరాలు చెట్లిపోతున్నాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది, భయం వణికిస్తుంది, ఎలా ఎలా అని మనసు పరితపిస్తుంది. నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు. నీ కన్నెలు నీకు బయటకు వస్తున్నాయి, నేను దిగమింగుకోలేకపోతున్నాను. ఇంచుమించు నా పరిస్థితి నీ పరిస్థితిలానే ఉంది ధరణి. నేను కూడా బాధతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. మనమే ఇలా ఉంటే మన కోసం అది ఎంత బాధపడుతుందో, ఎంత ఏడ్చిదవుతుందో. ఆవిడ అలాంటిది కాదు, రాక్షసత్వం లేదు అన్నారుగా. ఆవిడ అలాంటిది కాదు ధరణి, పసిపిల్ల, మన కోసం బెంగపడి ఏడవదా? ఎందుకు ఏడవదు? ఏడుస్తుంది. మీ పాపం ఎవరిని ఏడిపించడం లేదు, అది మాత్రం ఎందుకు ఏడవదు? నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదు, నిజంగా నా ప్రమేయం లేదు, నా దోషం లేదు, అంతా ఆవిడ భ్రమ, నా మీద నింద అన్నారు. ఏమైంది? కట్టుకున్న పాపానికి నేను, కన్నందుకు అది, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. ఆలోచించండి, నిజం చెప్పి తప్పొప్పుకోండి, కాస్తైనా ఆ పాపాన్ని పశ్చాత్తాపం తగ్గిస్తుంది. ఏంటొదినా ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనవి? ఎప్పుడు మాట్లాడినా ఇదేగా మీరనే మాట. ఇబ్బంది కలిగినప్పుడే నేను బయటపడ అంటాను. మీరు ఇలా అలా అంటూ దాయడం వల్లే ఈవేళ నా కూతురు ఇబ్బందుల్లో పడింది. చేయండి, ఏదో ఒకటి చేయండి. నీకే నా కూతురు, నాకు కాదా? అరే, నా బాధ నేను పడుతుంటే ఇప్పుడేనా దిప్పేది, తప్పులేంచేది? అయినా నేనే తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. నిజంగా చేసుంటే నువ్వు చెప్పకముందే ఆ పార్వతమ్మ పాదాలు పట్టుకొని ప్రాధేయపడేవాణ్ణి, నా కూతుర్ని ఎక్కడ దాచావో అని బ్రతిమాలేవాణ్ణి. అంటే తప్పు చేయలేదు కాబట్టి ఆవిడ దగ్గర తలంచును అంటారు, అదే నా అర్థం? వద్దు ధరణి, ప్లీజ్ వద్దు. ఇప్పుడు నా మాటలతో అర్థాలు, అపార్థాలు, పెడార్థాలు తీయద్దు. వదినా, ఎమోషనల్ అవ్వకు, కాస్త ఓపిక పట్టు. భవిష్యకేం కాదు, తప్పకుండా దొరుకుతుంది. జెంటి, ఓపిక పట్టాలా? ఎమోషనల్ అవ్వొద్దా? ఎప్పుడనగా అది కనపడకుండా పోయింది, ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంతసేపు నేను ఓపిక పట్టాలి? ఎమోషనల్ కాకుండా ఎలా ఉండగలను? ఎమోషనల్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సైలెంట్ గా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? నాకు నా భవిష్యత్ కావాలి, అంతే. లేకపోతే నేనేమైపోతానో ఏం చేస్తానో నాకే తెలీదు. బాబుగారు, భవిష్యమ్మ గారు ఎక్కడున్నారో తెలిసిపోయింది.